సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఈ శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడని మన పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్లడం, సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతని దినచర్య. అయితే ఓ రోజు ఉదయమే వెళ్లిన ఆ బోయవాడికి చీకటి పడే వేలైనా ఒక్క జంతువు దొరకలేదు. దానితో ఆయన నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తూ ఉండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, అప్పుడు దాన్ని తాను సంహరించవచ్చునని అనుకొని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టెక్కి కూర్చొని ఉన్నాడు. తన కంటి చూపుకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు ఆ బోయవాడు. ఊతపదంగా శివశివ అంటుండేవాడు. అలా అనడం మంచో చెడో అతడికి తెలియదు, కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు. అలా గడిచిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయవాడికి. జగత్తుని ఏలే ఆది దంపతులు అదంతా గమనిస్తూనే ఉంటారు. రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది. దానిమీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపడం అధర్మమంటూ వదిలిపెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది, కానీ ఆ జింకని చూడడం, పైగా అది మానవ భాష మాట్లాడేసరికి ఆ బోయవాడు దాన్ని ఏమీ చేయలేకపోయాడు. అలా రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దానిని సంహరించాలనుకునే లోపల అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని, పైగా బక్కచిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. ఒకవేళ మరి కాసేపటిదాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు సంహరించమని వేడుకొంది. మొదట కనబడిన ఆడజింక కూడా ఇలాగే పలికిన సంగతిని గుర్తుకు తెచ్చుకొని బోయ ఆశ్చర్యపోయాడు. మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది. దానిని బాణంతో కొడదామని అనుకునేంతలోనే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయను అడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్టు బోయవాడు ఆ మగజింకకు వివరించాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఒక్కసారి చూసుకొని వస్తానని, అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది. మాట నిలబెట్టుకునేందుకు పోటీ పడ్డాయి. బోయవాడు తనకు మాట ఇచ్చి వెళ్లిన 3 జింకల కోసం ఎదురు చూస్తూ ఆ చెట్టు మీదనే కూర్చొని ఉన్నాడు. అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం కనిపించింది. విల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని, అప్పటిదాకా ఆగమని పలికి వెళ్ళింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన ఆ బోయవాడిలో పరివర్తనను తీసుకువచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడు తెలియకుండానే శివశివ అనే ఊతపదంతో ఆ శివనామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడివేయడం చేశాడు ఆ బోయవాడు. అయితే ఆ చెట్టు కిందనే ఒక శివలింగం ఏనాటిదో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది. 4వ జాము వరకు మెలకువతోనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితం కూడా వచ్చింది బోయవాడికి. అందుకే వెండి కొండలను ఏలే శివయ్య నామస్మరణతో అశాంతికి దూరం. క్రూరాత్ముడైనప్పటికీ ఆ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినమని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినం రోజున చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి పరివర్తన కలిగింది. అందుకే హింసను వీడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆకాశంలో మృగశిర నక్షత్రంలా మారాయి. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రమనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలని అనుకున్న ఆ క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవడం చేసిన కాలయాపన అతడిని
చివరకు అహింసా ధర్మాచరణమూర్తిగా నిలపగలిగింది. సత్యధర్మ పారాయణులు, అహింసా మార్గాన్ని అనుసరించని వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఒక సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో దాగి ఉంది. అందుకే భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి రోజున ఎలాంటి గొడవలు లేకుండా ఆ రోజంతా కూడా దైవనామస్మరణ, ఆ శివనామస్మరణ చేస్తూ గడపాలని ఈ మహాశివరాత్రి కథ చెబుతోంది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ మహాశివరాత్రి రోజున ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో వేడుకుంటారో ఆ బోయవాడికి కలిగిన సకల శుభాలన్నీ కూడా భక్తుల జీవితంలో కలుగుతాయని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే ప్రతి ఒక్క భక్తుడు కూడా మహాశివరాత్రి పర్వదినం రోజున ఆ పార్వతీ పరమేశ్వరులను భక్తితో వేడుకుంటూ ఓం నమః శివాయ.